హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ కూడా ఎప్పట్లానే రొటీన్ డే అని చెప్పొచ్చు. ఇవాళ అయితే ఏమీ ప్లాన్స్ లేవు, జస్ట్ ఇంట్లో ఉండడమే. అసలు నాకైతే ఒక 2-3 డేస్ ఇంట్లో ఉన్నా అంటే 4th డే నుంచి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. అబ్బా బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి. అస్సలు నాకు ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. ఇంట్లో ఉంటే ఏమైపోతుంది అంటే ఏదో ఊరికనే టైం పాస్ చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. అంటే అదే సెటప్, అదే రూమ్, అవే గిన్నెలు, అవే టైము, అదే తినడు అన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఏదైనా అంటే 2-3 డేస్ కంటే ఎక్కువ నేను బేర్ చేయలేను అనమాట ఏ దాన్ని కూడా. అందుకే ఇంకా ఇంట్లో ఉన్నా అంటే ఒక 2-3 డేస్ ఇంట్లో ఉంటే ఇంకా 4th డే పక్క ఎటర్న్ వెళ్ళాలి. అట్లీస్ట్ ఈవినింగ్ పూట అన్నా కానీ ఏదో ఒక షాపింగో, లేకపోతే తినడానికో, లేకపోతే ఏదో ఒకటి చేయడానికి అయితే వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇంకా మొన్నటి దాకా అయితే అన్నయ్య ఫామ్కి వెళ్ళి అక్కడ అవన్నీ చేసినాము కాబట్టి ఒక 2-3 డేస్ రెస్ట్ అనమాట. అండ్ ఆ వీడియోస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ మంచిగా అంటే వాటిని షెడ్యూల్ చేయాలి. ఆ పని ఉంటది కాబట్టి ఓకే వెళ్ళిపోతూ ఉంటది. పని లేకపోతే ఇంకా బోర్ కొడుతూ ఉంటది అనమాట నాకు ఇంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అంటే ఇంట్లో నేను ఇద్దరమే ఉంటాం, నేను మా డాడీ. మా డాడీ ఏమో ఫ్రంట్ రూమ్ లో ఉంటాడు. ఆయన ఏదో పని చేసుకుంటాడు, నేనేమో నా రూమ్ లో ఉంటా. అసలు మా అంటే ఒక పర్సన్ తోటి మాట్లాడకుండా ఉంటా అనమాట. అసలు ఒక ఫేజ్ వచ్చేసింది ఏంటంటే నా లైఫ్ లో అసలు మాట్లాడుతుంటే మాటలు వస్తలేవు. ఆ ఫేజ్ లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఏం మాట్లాడాలా అర్థం కావట్లేదు, మాటలు వస్తలే, ఒక ప్రాపర్ సెంటెన్స్ అరేంజ్ చేయడం వస్తలేదు. అంత ఘోరంగా ఉండే అనమాట. బికాజ్ నేను ఎవరితో ఒక్కదాన్నే ఉంటా. అది ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా, నాది వర్కే ఉంటది. ఆ ఫోన్స్ మాట్లాడా, ఎవరితో ఏం చెయ్య. ఇంకా ఎట్లా ఏదైనా మాట్లాడేది ఉంది అంటే ఇట్లనే వాకింగ్ వెళ్ళినప్పుడు అట్లా మాట్లాడతా అనమాట ఫోన్లో, ఇట్లా ఫ్రెండ్స్ తోటి కానీ అట్లా కానీ. అప్పుడప్పుడు అట్లా మాట్లాడతా, అప్పుడప్పుడు అది కూడా ఉట్టిగానే వాకింగ్ చేస్తూ ఉంటా అనమాట. అక్కడ ఉన్నాయి అన్ని చూసుకుంటా అట్లా వాకింగ్ చేస్తూ ఉంటా. సో మాట్లాడకపోవడం వల్ల అసలు అంటే మాట్లాడడము తగ్గిపోవడం వల్ల నాకు మాట్లాడడానికి వస్తలేదు. అంత ఘోరంగా అయిపోయింది అనమాట. ఇంకొకటి ఇట్లాంటి ప్రదేశంలో ఉండే డ్రాబ్యాక్ ఏంది తెలుసా? ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటదంటే ఏమి నాయిస్ ఉండదు, ఏ సౌండ్ ఉండదు, వెహికల్ సౌండ్ ఉండదు, లేకపోతే ఇంకే నాయిస్ ఉండదు. ఉంటే మహా అంటే ఇక పక్కన అపార్ట్మెంట్స్ లో వాళ్ళది నాయిస్ ఉంటదేమో కానీ ఇంకా ఏ నాయిస్ ఉండదు అనమాట. సో అట్లా నాయిస్ ఉండకపోవడం వల్ల నేను ఇంట్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటది, ప్రశాంతంగానే ఉంటది. ఇంకా వన్స్ నేను హైదరాబాద్ పోవడమో లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి పోతేనో ఇంకా హెడ్ఏక్ స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. నేను నాయిస్ ని బేర్ చేయలేకపోతుండే అనమాట. అంటే చాలా సెన్సిటివ్ అయిపోయినా నేను నాయిస్ తీసుకోవడానికి అని అనిపించింది ఒక ఫేజ్ లో అయితే. అంటే నేను అసలు బేర్ చేయలేకపోతుండే. ఒక 2-3 కలిసి ఇట్లా డిస్కషన్ లాగా ఇట్లా కూర్చొని, లేకపోతే నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం కదా కజిన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక 4-5 తోటి కలిసి మాట్లాడితే నాకు హెడ్ఏక్ స్టార్ట్ అయిపోతుండే అనమాట ఆ వాయిస్ కి. అమ్మో ఏంటి ఇట్లా అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉండే కొన్ని రోజులైతే. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ అట్లా మళ్ళీ నేను అట్లనే అందరితో ఉండడం, ఆర్ఎల్స్ హైదరాబాద్ లో ఉండడము, తిరగడం అట్లా ఇట్లా చేస్తే అది అలవాటు అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే ఉంటది కదా, ఆ రోజైతే ఫుల్ సఫర్ అవుతా అనమాట హెడ్ఏక్ తోటి, ఆ వాయిస్ కి, ఆ నాయిస్ కి అని చెప్పేసి. సో అలా ఉంటదన్నమాట. ఇట్లా ప్రశాంతంగా ఉండడానికి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి నేను జామ్ పెట్టేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకున్నా అనమాట. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తినేసిన. దాని తర్వాత కొంచెం పని చేసేసుకున్న తర్వాత ఇంకా లంచ్ లోకి నాకు నచ్చని కర్రీ ఉందన్నమాట. అందుకే ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నా. ఇంకా ఆమ్లెట్ చేసుకున్న తర్వాత అయితే రోజు పెరుగు ఈజ్ మ్యాండేటరీ అనమాట మాకు తినడానికి. పెరుగు ఉంటేనే తినబుద్ధి అవుతూ ఉంటది. ఎవ్రీడే పెరుగు ఉంటది. సో దాని మీద అయితే ఫుల్ మీగడ వచ్చింది. ఇంకా అదైతే స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పైనంతా తీసేస్తున్నా అనమాట. అసలు ఈ మధ్య స్వీట్స్ ఎక్కువ చేయడం వల్ల నెయ్యి మంచిగానే కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే అయితే అసలు నెయ్యి కొంచెం కూడా ఓడవదు మా ఇంట్లో. ఎట్లా ఉందో అట్లనే ఉంటది. మళ్ళీ ఈ బాక్సెస్ ఫిల్ అవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ టైం కి మళ్ళీ చేయడానికి. ఇంకా సమ్ టైమ్స్ అయితే ఇంకా వేరే వాళ్ళకి ఆర్ఎల్స్ అన్నే వాళ్ళకి ఎవరికైనా అని ఇచ్చేస్తూ ఉంటా.
ఇట్లనే నేను ఇంట్లో బానే స్వీట్స్ అట్లా ఇట్లా ట్రై చేస్తూ ఉంటే అయితే నాకే యూజ్ అయితూ ఉంటది. ఆల్రెడీ ఇప్పటికి 1/4 బాక్స్ అయితే ఫిల్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇంకొక 1 మంత్‌కి ఆ బాక్స్ కూడా ఫిల్ అయితది. అండ్ ఇంకొక బాక్స్ కూడా ఉంటదనమాట. ఇంకా అవన్నీ కలిపేసుకొని నెయ్యి చేసుకోవడమే. ఆలోపు ఈ నెయ్యి కూడా అయిపోతే వెళ్ళను కూడా. లేదు అంటే ఈ నెయ్యి అయిపోయేదాకా నేను మళ్ళా నెయ్యి చెయ్య అనమాట. ఇంకా అట్లుంటది. ఇంగ ఇవాళైతే లంచ్‌కొచ్చేసి ఆమ్లెట్, బీన్స్ కర్రీ, కొంచెం పప్పు ఉంటే అది పెట్టేసుకున్నా. అసలు పాస్ట్ 2, 3 డేస్ నుంచయితే నాకు చైనీస్ డ్రామాస్ పిచ్చి పట్టిందనమాట. అసలు అది జూసుకుంటనే తినాలి అని అనిపిస్తున్నది. ఎందుకంటే నాకు నచ్చినట్టు ఉంటున్నాయి అనమాట మూవీస్. నాకు లవ్ స్టోరీ ఉంటేనే నేను మూవీస్ జూస్తా. నాకిట్లా పీస్‌ఫుల్‌గా గడిచిపోవాలనమాట మూవీ టైమ్. అంటే లైక్ ఒక హ్యాపీనెస్ రావాలి. అదే మూవీ జూసి ఏడవడమో, లేకపోతే ఇట్లా భయపడడమో అవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ జెయ్యాలి అని అనుకోననమాట. ఒక పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోవాలి అన్నట్టు ఉంటది. అందుకే నాకు నచ్చుతున్నాయి. అసలు వాకింగ్‌కి రాక చాలా రోజులైతుంది అనిపిస్తుంది. ఈజీగా 1 వీక్ పైనే అయిపోతుంది గావచ్చు నేను వాకింగ్‌కి రాక. ఐ రియల్లీ ఫీల్ ఐ మిస్ దిస్ ప్లేస్ అన్నట్టు అనిపిచ్చిందనమాట. అసలు ఇవాళ గూడా రాబుద్ధి గాలేదు. యాక్చువల్‌గా నిన్ననే రావాలి. నిన్న రాబుద్ధి గాలేదు. ఇంగ రేపటి నుంచి పోదాము అని జెప్పేసి ఇవాళ పోదాము అంటే ఇవాళ కూడా రాబుద్ధి గాలేదు. అంతే ఒక్కదానికి బ్రేక్ ఇస్తే ఇంకంతే ఇంకా అసలు అది జేయబుద్ధి గాదు. ఇంకా ఎట్లైనా ఇవాళ పోకపోతే ఇంకా ఇట్లనే డిలే చేస్తూ ఉంటా. అర్రే! పీకాక్స్ ఉన్నాయి. అబ్బా! ఎంతవరకు కనిపిస్తాయేమో తెలవదు గానీ, ఒకటి పీకాక్, ఒకటి పీహెన్ ఉన్నది. సో, ఇంగ అసలు అట్లయితే ఇంకా నేను మొత్తానికే డైవర్ట్ అయిపోతా. అసలు ఏంది? ఏం చేస్తున్నా న్యూ ఇయర్ నుంచి అన్నట్టు అనిపిస్తుంది. సో, ఇవాళైతే ఫుల్‌గా వాకింగ్ చేసేసి తిన్నది అరగాలి అని చెప్పేసి అనుకుంటున్నా. అరిగేంత వరకు మంచిగా వాకింగ్ చేసి అయితే వెళ్తా. వావ్! ఆఫ్టర్ సో లాంగ్ పీకాక్స్ కనిపియడం అసలైతే మేబీ జూమ్ చేసి చూపిస్తా. క్లారిటీగా ఉండదు. కాకపోతే ఐ విల్ షో యూ. ఎంత బాగుంటాయో అసలు ఆ కలరు అవి. ఇదిగోండి కనిపించినాయా 2? ఒకటేమో కిందికి వంగి తింటుంది. ఇంకొకటేమో మన సైడ్ చూస్తున్నది. అటు సైడ్ వెళ్ళిపోతున్నది. ఒకటేమో పీకాక్, ఒకటేమో పీహెన్. అండ్ ఇక్కడ వచ్చేసి అంకుల్ వాళ్ళు అది పుదీనా తోట అన్నమాట. సో, అది. ఇక్కడ బండి ఉందా? దీంట్లో పుదీనా ఉంది. కట్ చేసినట్టున్నారు. అరెరెరే! అవి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. మొత్తం మీకే గాని ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నాయి? నువ్వు ఒక సైడు, అదొక సైడ్ తింటే అయిపోతది గదా! రాక రాక వాకింగ్‌కొస్తే పీకాక్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేసినాయి. అయినా గాని ఒక్క 2 మినిట్స్, 3 మినిట్స్ ఉండేసి వాకింగ్ చేయడానికి వెళ్ళిపోవడమే. ఐ కాంట్ వెయిట్. ఐ కాంట్ వేస్ట్ దిస్ టైమ్. అయ్యేమో చాలా దీర్ఘంగా తింటా ఉన్నాయి. ఇంకా వాకింగ్‌కి అవి చూసుకుంటూ ఉంటే నా వాకింగ్ అవ్వదు, ఏమవ్వదు. మళ్ళీ అనుకుంటారు రే వాకింగ్ చేయలేదే అని చెప్పేసి. అందుకే వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. వాకింగ్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ మీకంటే. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. న్యూ ఇయర్ అయిపోయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను పెట్టుకున్న రెజల్యూషన్స్ అన్నీ దాని మీద వర్కౌట్ చేయాలి. ఫస్ట్ అయితే కారు తీయాల. కారు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలా ఫస్ట్. మిగతా అన్నీ ఇన్ ప్రాసెస్ అవి అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి కార్ ప్రాక్టీస్ చేయడం. రావాలి ఇంకొక 2-3 డేస్లో వచ్చేసేయాలి. ఇప్పుడు మా డాడీకి అడిగితే అంటాడు కావచ్చు, అప్పుడేమో తీయు అంటే తీయనే లేవు, ఇప్పుడేమో అడుగుతున్నావు అనుకుంటా అంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ అంటుండే కారు నేర్చుకున్నాక ప్రాక్టీస్ చేయాలి, తీయాలి, తీస్తుంటేనే అది మనకి వస్తూ ఉంటుంది మెల్లమెల్లగా. లేకపోతే ఎట్లా అంటే నేను నేర్చుకున్నా ఓకే మంచిగా వస్తుంది అన్నప్పుడు అంటే ఆపేసిన అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే మళ్ళీ మొదలు నుంచి స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. బ్రీఫ్గా అయితే ఐడియా ఉంది కానీ
ఫస్ట్ భయం పోవాలి, భయం పోతే అన్నీ వచ్చేస్తాయి. భయం పోయేటట్టు కొన్ని రోజులు ఇక్కడ వెంచర్లో చేసుకుంటే అయిపోతుంది. సరే మరి నేనైతే వాకింగ్ చేసిన తర్వాత మళ్ళా కలుస్తా. ఇలా వాకింగ్ చేస్తుంటే కొన్ని నాకు కనిపిస్తూ ఉంటాయి, లైక్ ఇట్లాంటి షెల్స్ అనమాట. ఎందుకో ఏం చేస్తా ఏం చేయాలి అని నాకు ఏం ఐడియా ఉండదు. ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం తప్పకుండా తెచ్చుకుంటా అనమాట. ఏదైనా డిఫరెంట్గా స్టోన్స్ కనిపించినా కానీ, ఇట్లా షెల్స్ కనిపించినా కానీ, ఏది కనిపించినా అని, ఈవెన్ కట్టె పుల్లలు డిఫరెంట్గా కనిపించినా కానీ తెచ్చుకుంటా అనమాట నేను. వాటితో ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కొన్ని ట్రై చేసిన, కొన్ని చెయ్యాలి అంటే ఐడియాస్ ఉన్నాయి కానీ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. మెల్లమెల్లగా అవి కూడా ఎగ్జిక్యూట్ చేస్తా అని అనుకుంటున్నా అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇవాళ డిన్నర్లోకి రైస్ ఉండే, కాకపోతే కొంచెమే ఉందన్నమాట. అందుకే ఇంకా ఒక 2 చపాతీస్ అట్లా చేసేసిన. నేనైతే రైస్ పెట్టుకుంటున్నా అనమాట. డాడీకి చపాతీ ఇంకా కొంచెం రైస్ ఉండే. అండ్ ఇక్కడ నా ముఖం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటది, లైక్ లిటరల్గా ఒకలాగా పెట్టినా అనమాట. లైక్ ఫుల్ బాధ అవుతుండే అనమాట నాకు ఆ రోజు. జనరల్గా నేను ఏడ్చే పర్సన్ కాదు, నాకు ఈజీగా ఏడుపు రాదు, ఈజీగా ఏడుపు వస్తుంది. అంటే చాలా వాటిల్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అనమాట. కానీ చాలా సెన్సిటివ్ విషయాలు ఉంటాయి అనమాట నాకు, అందులో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతా అనమాట నేను. అట్లాంటివి విన్నప్పుడు అంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నప్పుడు నాకు బాధ అవుతూ ఉంటుంది. వేరే వాళ్ళవి వింటే నేను ఒక సజెషన్ లాగానో లేకపోతే దాన్ని ఎట్లా తీసుకోవాలి అని వాళ్ళకి సజెస్ట్ చేస్తే తప్ప నాకు పెద్దగా వాటి నుంచి ఏడుపు రాదనమాట వేరే వాళ్ళ విషయాలలో. కానీ ఈరోజు మా ఫ్రెండ్ నాతో మాట్లాడిన తర్వాత అసలు ఎంత బాధ అయిందో అంటే నేను పూర్తిగా చెప్పలేను. బికాజ్ ఐఎమ్ నాట్ రెడీ దాన్ని ఎట్లా నేను ఇంటర్ప్రిట్ చేసి చెప్పాలి అందరికీ అని చెప్పేసి. అందుకే నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా. కానీ లిటరల్గా అంటే చాలా ఎమోషనల్ థింగ్స్ అంటే లైక్ ఫ్యామిలీ, మామ్, డాడ్, ఇక్కడ నుంచే ఆ ఎమోషనల్ బ్యాగేజ్ వస్తూ ఉంటే వి కాంట్ టేక్ ఇట్ కదా. వేరే బయట ఎవ్వరు ఎంత అయినా ఏమన్నా అనుకున్నా కానీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తామేమో, ఏదైనా చేస్తామేమో, కానీ ఇంకా ఫ్యామిలీ ఇష్యూ అంటే కొంచెం తీసుకోవడం కష్టమే. అందుకే ఎమోషనల్గా ఉండే అనమాట.